హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఒకటి బ్లడ్ రిలేషన్స్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మనకు మెయిల్స్ పెట్టారు. ఏమని పెట్టారంటే, సార్ మీరు సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్లో మాత్రమే ఒక సీక్వెన్స్ లాగా చేస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్లడ్ రిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, దానిపైన కూడా వీడియో చేయండి అన్నారు. సో నేనేంటంటే ఇది ఆల్రెడీ మన కోర్సులో రెగ్యులర్ కోర్సులో బ్లడ్ రిలేషన్స్ చాప్టర్లో డిస్కస్ చేసిన క్వశ్చనే, అందరికీ యూజ్ అవుతుంది. ఎవరైతే మనల్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతారో వాళ్ళ కోసం అని నేను ఈ క్వశ్చన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. మీరు ఏం చేయండి అంటే ఈ క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వేరే ఏ విధంగానైనా ఇది కాపీ చేసుకొని మీ ఓన్గా చేయండి. మీ ఓన్గా చేసిన తర్వాత మళ్ళీ వీడియో ఎలాగో రెజ్యూమ్ చేసుకుంటే మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఇందులో స్పీడ్ ఎక్కడైనా తగ్గిపోయిందా, యాక్యురసీ మిస్ అవుతుందా, దీని బేసిక్స్ ఏమైనా కావాలా, అవన్నీ మీరు ఏం చేయొచ్చు అంటే వీడియో రెజ్యూమ్ చేసినప్పుడు చూడొచ్చు. అయితే మీకు ఒక చిన్న ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, బయట బాగా హెవీగా రెయిన్ వస్తుంది. మేబీ మన స్టూడియో సౌండ్ ప్రూఫ్ అయినప్పటికి కూడా కొంత ఆడియో డిస్టర్బెన్స్ ఉండొచ్చు. మీరు అది కొంచెం బేర్ చేసుకోండి, ఓకేనా. ఇంక ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయండి. దీని తర్వాత ఇంకా స్టార్ట్ చేయండి క్వశ్చన్. ఫస్ట్ మీరు క్వశ్చన్ని జాగ్రత్తగా చదువుకోండి. ఎగ్జామ్లో కూడా ఫాస్ట్గా ఎలా రీడ్ చేయాలి, అవసరం ఉన్న పాయింట్స్ ఎలా మైండ్లోకి తెచ్చుకోవాలనేది నేను మన రెగ్యులర్ కోర్స్లో గైడెన్స్లో ఇచ్చాను. ఎనీవే, ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ. IJKLM అండ్ N మొత్తం ఎంతమంది ఉన్నారు, వెంటనే మైండ్లోకి రావాలి. 6 persons ఉన్నారు. బిలాంగ్ టు ఎ ఫ్యామిలీ విచ్ హ్యాస్ 3 generations అని ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయ్యా. అక్కడ ఓన్లీ 3 generations ఉండాలి. 4th జనరేషన్కి ప్లేస్ లేదు, లేదంటే 3 కన్నా తక్కువ జనరేషన్స్కి ప్లేస్ లేదు. ఎగ్జాక్ట్గా 3 generations ఉండాలి. ఆ తర్వాత ఏమిచ్చాడు, దెర్ ఈజ్ నో అదర్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ ఎక్సెప్ట్ ది 6. అంటే ఎవరిని కూడా మనము అజ్యూమ్ చేసుకోవద్దు. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్లో వేరే పర్సన్స్ని అజ్యూమ్ చేసుకుంటూ మళ్ళీ కింద వాడు ఇచ్చిన క్వశ్చన్స్లో ఇస్తాడనమాట, కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో. ఇక్కడ ఇంకా వేరే ఏ పర్సన్ కూడా లేడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, దెర్ ఈజ్ నో సింగిల్ పేరెంట్. ఇది ఇంపార్టెంట్. దెర్ ఈజ్ నో సింగిల్ పేరెంట్ ఇన్ ద ఫ్యామిలీ అన్నాడు. వాట్ డూ యూ మీన్ బై సింగిల్ పేరెంట్? ఇప్పుడు సింగిల్ పేరెంట్ నేను కరెక్ట్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను చూడండి. ఈ కాన్సెప్ట్లో ఎప్పుడైతే మీకు దెర్ ఈజ్ నో సింగిల్ పేరెంట్ అని ఇస్తాడో దాని అర్థం ఏంటంటే, సపోజ్ వాడు ఒక డేటా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, A ఈజ్ ఫాదర్ ఆఫ్ B అన్నాడు అయ్యా. అప్పుడు మీరు బ్లడ్ రిలేషన్స్లో ఎలా వేసుకుంటారు చార్ట్ ప్రకారంగా, A ఈజ్ ఫాదర్ ఆఫ్ B అని ఇక్కడ వేసుకుంటారు, B +or-, ఓకేనా. ఎప్పుడైతే A ఈజ్ ఫాదర్ ఆఫ్ B అని ఇచ్చి నో సింగిల్ పేరెంట్ అనే కండిషన్ ఇచ్చాడో మీరు కంపల్సరీగా అక్కడ ఏ వైఫ్ని కంపల్సరీగా చార్ట్ మీద చూపించాలి. ఎందుకంటే దెర్ ఇస్ నో సింగిల్ పేరెంట్. ఇప్పుడు A ఈజ్ ఫాదర్ ఆఫ్ B అన్నాడు, ఏస్ వైఫ్ గురించి ఈ సెంటెన్స్లో మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ దెర్ ఇస్ నో సింగిల్ పేరెంట్ అన్నాడో డెఫినెట్గా మీరు చార్ట్లో ఏకి ఒక వైఫ్ ఉంది, ఆ పర్సన్ ఎవరనేది కూడా చూపించాలి. అది దీని అర్థం అనమాట, దెర్ ఇస్ నో సింగిల్ పేరెంట్ ఇన్ ద ఫ్యామిలీ. అందరికీ క్లారిటీ వచ్చిందా? రైట్. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే, ఫస్ట్ ఏమో ఈ రిలేషన్స్ ఇచ్చాడు, కొన్ని కండిషన్స్ పెట్టాడు. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, ఈచ్ పర్సన్ హ్యాజ్ డిఫరెంట్ వెయిట్ అన్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ ఏం చేశాడు, బ్లడ్ రిలేషన్స్ని దీంతో మిక్స్ చేశాడు. దేంతో, ర్యాంకింగ్తో మిక్స్ చేశాడు, ర్యాంకింగ్ చాప్టర్తో మిక్స్ చేశాడు. అంటే నేను ఇక్కడ 2 కనుక్కోవాలి. ఒకటేంటి, బ్లడ్ రిలేషన్స్ చార్ట్ వేసి ఎవరికి ఏ రిలేటివ్ అవుతాడనేది చూపించాలి విత్ ద గివెన్ కండిషన్స్. దానితో పాటుగా వెయిట్ ప్రకారంగా అసెండింగ్లో కానీ డిసెండింగ్లో కానీ, ఎక్కువ నుంచి తక్కువ కానీ తక్కువ నుంచి ఎక్కువ కానీ ఆ వెయిట్ ప్రకారంగా పర్సన్స్ని అరేంజ్ చెయ్యాలి. అంటే మనకి ఇక్కడ 2 టాస్క్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. అయితే మీకు బ్లడ్ రిలేషన్స్ చార్ట్ వేయాలి అంటే ఎవరైతే మరీ బిగినర్స్ ఉన్నారో మీకు మరి ఎలా అర్థం కావాలి, బ్లడ్ రిలేషన్స్ చార్ట్ వేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. నేను ఒక మంచి మెథడ్ డెవలప్ చేశానయ్యా, ఇప్పుడు కాదు, 25 years క్రితం నేను చేసిన మెథడ్ అది. మనకేంటంటే సింపుల్గా 3 rules చెప్పాను నేను. ఆ 3 rules మనకి మన బేసిక్ క్లాసెస్, మన రెగ్యులర్ కోర్సులో బేసిక్ క్లాస్లో ఉంటాయి. నేను కింద ఒక వీడియో లింక్ కూడా పెడతాను, ఇది బ్లడ్ రిలేషన్ బేసిక్స్, అందులో చూసుకోండి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో. ఒక నట్ షెల్లో మీకు అందరికీ అర్థమయ్యే విధంగా క్విక్గా ఫస్ట్ చెప్తాను చూడండి. ఏమీ లేదయ్యా, బ్లడ్ రిలేషన్స్ చార్ట్ వేసేటప్పుడు ఫస్ట్ రూల్ ఏంటంటే, మీకు ఇచ్చిన డేటాలో ఎంతమంది మేల్ ఉన్నారు, ఎంతమంది ఫీమేల్ ఉన్నారు చూడండి. నేను ఫాస్ట్గా చెప్తాను చూడండి. మేల్ని ప్లస్ అని డినోట్ చేసుకోండి, ఫీమేల్ని
మైనస్ అని పెట్టుకోండి. అంటే ఇక్కడ ప్లస్ అంటే ఏదో పాజిటివ్ అని, మైనస్ అంటే ఏదో నెగిటివ్ అని కాదు, ఓన్లీ మన గుర్తు కోసం అనమాట. ప్లస్ అంటే మేల్, మైనస్ అంటే ఫీమేల్ అని పెట్టుకోండి. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ మీరు ఏం చేయండి అంటే ఎన్ని జనరేషన్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్లో కూడా జనరేషన్ ఇచ్చాడు చూడండి. జనరల్గా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 3 జనరేషన్స్ వస్తాయి. అలా ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి అనేది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ మీ జనరేషన్లో ఉంటాడు, మీ సిస్టర్ మీ జనరేషన్లో, వైఫ్ మీ జనరేషన్లో, హస్బెండ్ మీ జనరేషన్లో, ఫాదర్ మీకన్నా పైన, మీ సన్ ఆర్ డాటర్ మీకన్నా కింద, మీ గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ ఇంకా కింద. ఇది నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఒక క్లాస్ పడుతుంది. ఇప్పుడు ఏంటంటే అంత టైం మనకి ఇక్కడ ఉండదు కాబట్టి మీరు ఎవరైనా మన రెగ్యులర్ కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి మీరు మొత్తం చూసుకోండి, ఐడియా వస్తుంది. దాంట్లో ఫస్ట్ లెసన్లోనే నేను 1 అవర్ చెప్పాను చార్ట్ ఎలా వేయాలి, మీకు అర్థం అవ్వడానికి నట్షెల్లో చెప్తున్నాను. ఫస్ట్ రూల్ ఏంటి, ఎంతమంది మేల్ ఎంతమంది ఫీమేల్. సెకండ్ రూల్ ఎన్ని జనరేషన్ ఉన్నాయో చూడండి. దాని తర్వాత థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మీరు చార్ట్ గీసేటప్పుడు మీరు కంపల్సరీగా ఒక నామ్ ఫాలో అవ్వండి. లెఫ్ట్ నుంచి రైట్కే గీయండి చార్ట్ని, ఓకేనా. తర్వాత టాప్ నుంచి బాటమ్కే గీయండి. ఎలా అంటే ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అన్నారు అనుకోండి, ఏ మేల్, లెఫ్ట్ నుంచి రైట్కే గీస్తున్నాను చూడండి, బ్రదర్ ఆఫ్ బి. అంటే బి కెన్ బి ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ మీకు ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. అలాగే ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి అని వచ్చింది అనుకోండి, ఏ మేల్ డబుల్ లైన్ గీసుకోండి, కపుల్కి డబుల్ లైన్, ఏ మేల్ డబుల్ లైన్, బి మస్ట్ బి ఫీమేల్. ఇప్పుడు మనకి ఏమైంది చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్దేమో ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అయింది లెఫ్ట్ నుంచి రైట్కి, ఇది కూడా ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. ఇంకా ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ రాసుకోండి, బిఆర్ అని రాసుకోండి, ఇక్కడ హెచ్యు అని రాసుకోండి. బట్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్కే గీసుకోండి, టాప్ నుంచి బాటమ్కే గీసుకోండి. అది నేను డెవలప్ చేసిన రూల్, ఈజీగా ఉండాలని. అలాగే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అన్నాడు అనుకోండి, అప్పుడు సింపుల్గా ఏ మేల్, అప్పుడు టాప్ నుంచి బాటమ్కి డౌన్, 2 జనరేషన్స్ కదా. ఇక్కడ ఫాదర్ ఆఫ్ బి కెన్ బి మేల్ ఆర్ ఫీమేల్, ఎందుకంటే బి జెండర్ చెప్పలేదు కదా. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఫాదర్ అని రాసుకోండి. ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అనుకోండి, ఏ మైనస్, ఇక్కడ మదర్, ఇక్కడ బి ప్లస్ ఆర్ మైనస్. అట్లాగే గ్రాండ్ ఫాదర్, ఇది కూడా అంతే. ఏ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బి అంటే ఏ ప్లస్ మధ్యలో ఒక జనరేషన్ రావాలి, ఇక్కడ బి ప్లస్ ఆర్ మైనస్. ఇది మీకు ఏ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బి. ఇది మీరు చార్ట్ గీసేటప్పుడు గుర్తుంచుకోండి, ఓకేనా. ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే మన రెగ్యులర్ కోర్సులో ఉంటుంది. ఇంకా దీని తర్వాత ఇక్కడ నేను స్టార్ట్ చేస్తాను చూడండి, ఇక్కడ స్టార్ట్ చేస్తాను. అయితే రెగ్యులర్ కోర్సులో ఉంటుంది చూడండి అంటే మీరు మళ్ళీ కమర్షియల్గా అనుకోకండి. ఆర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఏ నాన్ కమర్షియల్ చేయాలని నా ఉద్దేశం. చాలా తక్కువ ఫీజులు ఉంటాయి, చాలా 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 తక్కువ అనమాట. బయటతో కంపేర్ చేస్తే క్వాలిటీ 10 times ఉంటుంది. ఎందుకంటే అన్ని క్వాంట్ అండ్ రీజనింగ్ మొత్తం నేనే పర్సనల్గా చెప్పాను. ఎనీవే అలా అని మీరేం కమర్షియల్గా అనుకోకండి, అందులో డీటెయిల్డ్గా ఉందని చెప్తున్నాను అంతే. ఎనీవే ఇంక ఇక్కడ స్టార్ట్ చేయండి. నో అదర్, ఇప్పుడు ఈ రూల్స్ అయితే మనకు గుర్తున్నాయి కదా. వాడు ఇచ్చిన కండిషన్స్ 3 జనరేషన్సే ఉండాలి, సింగిల్ పేరెంట్ ఉండొద్దు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళది వెయిట్ ప్రకారంగా కూడా ఇచ్చాడు, ఓకేనా. ఇంకా స్టార్ట్ చేయండి చార్ట్. ఫస్ట్ డేటా ఇక్కడ ఇచ్చాడు, ఏమని, ఎన్స్ ఫాదర్స్ ఓన్లీ సిస్టర్ ఈజ్ ఎంఆర్. ఇది ఎలా గీయాలి, మీరు కానీ బ్లడ్ రిలేషన్స్ చార్ట్ బాగా ఫాలో అయితే ప్రాక్టీస్ చేస్తే సెకండ్స్లో చేసుకోవచ్చు. ఏమన్నాడు, ఎన్స్ ఫాదర్స్ ఓన్లీ సిస్టర్ ఈజ్ ఎం. ఇక్కడ ఓన్లీ సిస్టర్ అంటే ఏంటో కూడా ఈ క్లాజ్ ఏంటో నేను చెప్తాను. బట్ దానికన్నా ముందు ఎన్స్ ఫాదర్స్ ఓన్లీ సిస్టర్ ఈజ్ ఎం. చార్ట్ ఎలా గీస్తామయ్యా, సింపుల్. ఎలా అంటే సపోజ్ ఇక్కడ ఎన్ అనుకోండి, ఎన్ జెండర్ ఇవ్వలేదు చూడండి, ఎన్ మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు. ఎన్స్ ఫాదర్ అన్నాడు, ఎన్స్ ఫాదర్ అంటే ఇక్కడ మనకి ఒక పర్సన్ రావాలి. ఇంకొంచెం కిందికి తీసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక పర్సన్ రావాలి. ఈ పర్సన్ ఎవరు, మేల్ కావాలి. ఎందుకు, ఎన్స్ ఫాదర్, ఇక్కడ వచ్చే పర్సన్ ఎన్స్ ఫాదర్ అంటే టాప్ టు బాటమ్ చూడండి, దిస్ పర్సన్ మేల్, ఫాదర్ ఆఫ్ ఎన్. ఐ డోంట్ నో ద జెండర్ ఆఫ్ ఎన్ సో ఫార్, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు. సో ఎన్స్ ఫాదర్స్ ఓన్లీ సిస్టర్ అంటే ఈ ఫాదర్కి
ఓన్లీ సిస్టర్ ఉంది. ఓన్లీ సిస్టర్ అంటే ఏంటి? ఈ ఫాదర్కి ఉన్న సిబ్లింగ్స్లో అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చూసుకుంటే సిస్టర్ మాత్రం ఓన్లీ సిస్టర్, ఒక్కతే సిస్టర్ అనమాట. అంటే ఎన్కి ఈ పర్సన్కి ఎన్స్ ఫాదర్కి ఇంకా వేరే బ్రదర్ ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే బ్రదర్స్ ఎవరైనా ఉండొచ్చు, కానీ సిస్టర్ మాత్రం ఓన్లీ వన్ సిస్టర్. ఆ సిస్టర్ ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. దిస్ లేడీ ఈజ్ సిస్టర్ ఆఫ్ దిస్ పర్సన్. మన రూల్ ఏంటి? లెఫ్ట్ నుంచి రైట్కే చూడాలి, టాప్ నుంచి బాటమ్కే ఉండాలి. మన గుర్తు కోసం పెట్టుకున్నాం. అప్పుడు నేను లెఫ్ట్ నుంచి రైట్కి ఏం రాస్తాను? దిస్ పర్సన్ మేల్ బ్రదర్ ఆఫ్ దిస్ లేడీ. అయితే ఇక్కడ మీరు బ్రదర్ అని రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్తే సింగిల్ ఉంటేనేమో సిబ్లింగ్, బ్రదర్ ఆర్ సిస్టర్, డబుల్ ఉంటేనేమో కపుల్, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎన్స్ ఫాదర్స్ ఓన్లీ సిస్టర్ ఈజ్ ఎవరి లేడీ? ఎం అనమాట. అంత సింపుల్గా వెళ్ళాలి. ఆ తర్వాత ఏమి ఇచ్చాడు? ఎం హూ ఈజ్ ద లైటెస్ట్ పర్సన్ ఇన్ ద గ్రూప్ అని ఇచ్చాడు. అంటే మళ్ళీ నేను ఇక్కడ కంపారిజన్ ఈ పక్కనే ఇస్తున్నాను చూడండి. ఈ కంపారిజన్ అప్పుడు కూడా చాలామంది పిల్లలు తెలియక గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్స్ యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేయకండి, చాలా కేసెస్లో దొరికిపోతారు. గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్ ఓన్లీ మనం ఎక్కడ యూజ్ చేయాలంటే మనకు ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అని బ్యాంక్ ఎగ్జామ్స్లో వస్తుంది, అక్కడ మాత్రమే యూజ్ చేయాలి. అక్కడ కూడా 4 రూల్స్ ఉంటాయి, దాని ప్రకారంగా వేరే ఎక్కడ చేయొద్దు. మరి ఏ మెథడ్ ఫాలో అవ్వాలి? సింపుల్ అయ్యా. ఎప్పుడైతే కంపారిజన్ వస్తుందో, సపోజ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చాడు అంటే ఏ ఈజ్ ఏ బి కన్నా ఎక్కువ, ఏదైనా విషయం తీసుకోండి, టాలర్ కానీ, ఎక్కువ వెయిట్ కానీ, ఎక్కువ తింటాడని కానీ, లేదా ఎక్కువ పరిగెత్తుతాడని కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ ఈజ్ మోర్ దెన్ బి. గ్రేటర్ దెన్ బి అంటే ఇలా వేసుకోండి, ఇలా 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 ఇలా, ఓకేనా? అంటే ఏ బి కన్నా పైన ఉండాలి. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. బి ఈజ్ గ్రేటర్ దెన్ సి అనుకోండి, ఇలా వేసుకోండి. తర్వాత డి అండ్ బి ఒకే కేటగిరీలో ఉంటారు, సేమ్ వెయిట్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఎలా వేసుకుంటారు? డీని ఇక్కడ వేసుకోండి. అర్థమైందా? చాలా సింపుల్. గ్రేటర్ అంటే పైన, లెస్ అంటే కింద, ఈక్వల్ టు అంటే హారిజంటల్గా. ఒక్క కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ తప్ప మిగిలిన ప్లేస్లలో కంపారిజన్కి ఇది యూజ్ చేసుకోండి. మీకు వండర్స్ చేయొచ్చు. రీజనింగ్లో నేను ర్యాంకింగ్ చాప్టర్లో చెప్పాను, ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కూడా మీరు ఈ మెథడ్లో ఈజీగా చేయొచ్చు. అవునా? ఇక్కడ మనకేంటి? వెయిట్ ప్రకారంగా పెట్టాలి. ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. నేను స్పేస్ మనకి ఎక్కువగా లేదు కాబట్టి ఇక్కడ పెడతాను చూడండి. ఎంతమంది? 6 మెంబర్స్ కదా. 1 2 3 4 5 6 ఇలా పెట్టుకుందాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? దీన్ని ఎలా తీసుకుందామంటే డిసెండింగ్ ఆర్డర్లో తీసుకుందాము. అంటే ఎక్కువ వెయిట్ ఉన్న పర్సన్ ఇక్కడ అలా డిక్రీజ్ అవుతూ అవుతూ అందరికన్నా లైటెస్ట్ పర్సన్, తక్కువ వెయిట్ ఉన్నవాడు ఇక్కడ వస్తాడు, మన గుర్తు కోసం ఇది. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఎన్స్ ఫాదర్స్ ఓన్లీ సిస్టర్ ఈజ్ ఎం హూ ఈజ్ ద లైటెస్ట్ పర్సన్ అంటే ఎం ఈజ్ ద లైటెస్ట్ పర్సన్. అందరికంటే కింద ఎం రావాలి. ఎం ఈజ్ ద లైటెస్ట్ పర్సన్. ఐడియా వచ్చింది కదా? రైట్. ఇంకా క్విక్గా వెళ్ళండి. తర్వాత ఎం ఈజ్ ద ఇక్కడ లైటెస్ట్ పర్సన్ వచ్చేసింది. రైట్. ఇంకా దీని తర్వాత ఎల్ గురించి ఇచ్చాడు చూడండి. ఎల్ హూ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం ఈజ్ లైటర్ దెన్ ఓన్లీ కే. 2 ఇన్ఫర్మేషన్ ఉన్నాయి మనకు. ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ది ఏమి ఇచ్చాడు? ఇక్కడ రిలేషన్ ఎల్ హూ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం. ఫస్ట్ అది చేద్దాము, తర్వాత కంపారిజన్కి వద్దాం. ఇక్కడ ఎల్ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం అన్నాడు. మరి ఈ చార్ట్లో ఎల్ని మనం ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి? అది మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టర్ ఇన్ లా అంటే కరెక్ట్ మీనింగ్ తెలియాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ సిస్టర్ ఇన్ లా ఎవరు అవుతారు? ఒకవేళ మీరు మేల్ అయితే మీ వైఫ్స్ సిస్టర్ మీకు సిస్టర్ ఇన్ లా అవుతుంది. అర్థమైందా క్లియర్గా? మీరు మేల్ అయితే మీ వైఫ్స్ సిస్టర్ మీకు సిస్టర్ ఇన్ లా అవుతుంది. లేదంటే మీ బ్రదర్స్ వైఫ్ కూడా మీకు సిస్టర్ ఇన్ లా అవుతుంది. అవునా? అలాగే మీరు ఫీమేల్ అయితే మీ హస్బెండ్ సిస్టర్ మీకు సిస్టర్ ఇన్ లా అవుతుంది, మీ బ్రదర్ వైఫ్ మీకు సిస్టర్ ఇన్ లా అవుతుంది. ఇవి తప్ప వేరే ఏది కూడా సిస్టర్ ఇన్ లా కింద తీసుకోవద్దు. కజిన్ వేరు, సిస్టర్ ఇన్ లా వేరు. అర్థమైందా? సో ఇక్కడ యువర్ అంకుల్స్ ఆర్ ఆంట్స్, సన్ ఆర్ డాటర్ మీకు కజిన్ అవుతుంది, లేకపోతే కజిన్ అవుతాడు. కజిన్కి జెండర్ ఉండదు. కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అనకూడదు. హీ ఈజ్ మై కజిన్, లేకపోతే షీ ఈజ్ మై కజిన్. ఓకేనా? ఇప్పుడు సిస్టర్ ఇన్ లా మీనింగ్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఎల్ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం అని ప్రూవ్ చేయాలి.
మరి ఎలా ఉంచవచ్చు? ఇక్కడే మన బ్రెయిన్ యూజ్ చేయాలయ్యా. చాలామంది మొత్తం అనాలిసిస్ తీసుకోరు. ఇక్కడ మీకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి చూడండి. ఏంటి ఆ 2 పాసిబిలిటీస్? ఎం ఇక్కడ ఉంది, అవునా? సపోజ్ ఎంకి ఇంకొక బ్రదర్ ఉన్నాడు అనుకోండి, ఇంకొక బ్రదర్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా ఆలోచించండి. వాడు మనకి ఇచ్చిన కండిషన్లో ఏమి ఇచ్చాడు? ఈ పర్సన్కి ఎన్స్ ఫాదర్స్ ఓన్లీ సిస్టర్ ఈజ్ ఎం అన్నాడు. అంటే ఎన్ ఫాదర్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఒకే ఒక్క సిస్టర్ ఉంది, అది ఎం అన్నాడు. కానీ ఎంకి ఒకే ఒక్క బ్రదర్ ఉందని ఇవ్వలేదు. ఎంకి ఒకరికన్నా ఎక్కువ బ్రదర్స్ కూడా ఉండొచ్చు కదా. ఒకవేళ ఈ బ్రదర్ కాకుండా, ఎందుకంటే ఎంకి 2 సైడ్ల సిస్టర్ ఇలా చూసుకోవచ్చు. ఒకవేళ ఇది కాకుండా ఇక్కడ ఎంకి ఇంకో బ్రదర్ ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో బ్రదర్ ఉండే ఆ బ్రదర్ వైఫ్ ఇక్కడ ఉందనుకోండి, ఆ బ్రదర్ వైఫ్ ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు ఎల్ ఇక్కడ పెట్టవచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఎమ్స్ బ్రదర్స్ వైఫ్ ఎంకి ఏమవుతుంది? మనకు అక్కడ సిస్టర్ ఇన్లా అవుతుంది. అంటే ఎల్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. కానీ ఆ పాసిబిలిటీ లేదు చూడండి, ఆ పాసిబిలిటీ లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. నేను డెలిబరేట్గా ఇలా ఉంచాను ఇక్కడ. ఇప్పుడు ఎంకి ఇంకొక బ్రదర్ ఉండి ఆ బ్రదర్ వైఫ్ ఎంకి సిస్టర్ ఇన్ లా అవుతుంది. ఆ ప్లేస్లో ఎల్ని పెట్టే పాసిబిలిటీ లేదు అని నేను చెప్తున్నాను. ఎందుకు లేదు చెప్పండి? ఎందుకంటే ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎన్ని ఇచ్చాడు? 6 ఇచ్చాడు. ఎంతమంది? 6. ఎన్ని జనరేషన్స్ ఉండాలి మనకి? 3 జనరేషన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు ఈ 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటే మనకు చూడండి ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఇచ్చారు? 1 2 3 4 5 వచ్చారు. ఇక్కడ మీరు అడగవచ్చు, ఏమని అడగాలి? సరే ఇక్కడ 5 పర్సన్సే ఉన్నారు కదా, మరి 6th పర్సన్ పై జనరేషన్లో రావచ్చు కదా. అప్పుడు మనకేమవుతుంది? 6 పర్సన్స్ అవుతారు, 3 జనరేషన్స్ అవుతాయి. అలాంటప్పుడు ఎంకి ఇంకొక బ్రదర్ ఉంటాడు అని ఎందుకు అజ్యూమ్ చేసుకోవద్దు అనేది డౌట్. మనం నేర్చుకోవాలి, ఎప్పుడైనా లాజిక్ ఇలా నేర్చుకోవాలి. అలా అనుకునే పాసిబిలిటీయే లేదు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే వాడు ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, అక్కడ ఇచ్చిన చార్ట్లో ఇచ్చిన పర్సన్స్లో దేర్ ఈజ్ నో సింగిల్ పేరెంట్ అన్నాడు. అంటే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అని మీరు చూపిస్తే ఏ వైఫ్ కంపల్సరీ చార్ట్లో చూపించాలి. అందుకనే నేను ఆ పాయింట్ అందుకే చెప్పలేదన్నమాట. ఈ పాయింట్ చెప్పాక చెప్తాను. ఇక్కడ దిస్ పర్సన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎన్ అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ వైఫ్ని మీరు ఇక్కడ చూపించాలి చార్ట్లో. దిస్ పర్సన్ ఫీమేల్ ఈజ్ వైఫ్ ఆఫ్ దిస్ పర్సన్. గుర్తుంచుకోండి, మీకు కనపడుతుంది కదా క్లియర్గా. అంటే ఇక్కడ ఒక పర్సన్ 100% రావాలి. ఇప్పుడు చూడండి మనకి ఎంతమంది పర్సన్స్ అయ్యారు. ఒకవేళ ఎంకి ఈ బ్రదర్ కాకుండా ఇంకో బ్రదర్ ఉండాలి అనుకుంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు? 1 2 3 4 5 6 అయిపోయారు. ఎన్ని జనరేషన్స్ వచ్చాయి? ఇక్కడ 2 జనరేషన్స్ వచ్చాయి. ఇదంతా ఒక జనరేషన్, కింద ఒక జనరేషన్. మనకి ఎన్ని జనరేషన్స్ వచ్చాయి? 2 వచ్చాయి. కన్మడవాడు ఎన్ని జనరేషన్స్ చూపించాలన్నాడు? 3 జనరేషన్స్ ఉండాలి. ఇంకా 7th పర్సన్ లేడు కదా, అందుకే వాడు క్లియర్గా ఏమని ఇచ్చాడు చూడండి, నో సింగిల్ పేరెంట్ అని ఇచ్చాడు, 3 జనరేషన్స్ అని ఇచ్చాడు. ఈ 6 మెంబర్స్ తప్ప ఇంకెవ్వరు కూడా ఈ ఫ్యామిలీలో మెంబర్ కాదు అని ఇచ్చాడు. అంత లాజికల్గా ప్రిపేర్ చేస్తారనమాట క్వశ్చన్స్. అందుకే మనం నేర్చుకునేటప్పుడు బేసిక్ స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. అంటే ఎంకి ఇంకో బ్రదర్ని అజ్యూమ్ చేసుకునే పాసిబిలిటీ లేదు. ఇంక తీసేయండి. ఇక్కడ పోనీ ఇంకా ఇలాగ అనుకుంటే ఇంకో పాయింట్ కూడా చూడండి. ఇప్పుడు దీన్ని ఇట్లాగే ఉంచుకొని దీన్ని ఎంకు ఇక్కడ వీడు బ్రదర్ కాకుండా హస్బెండ్ అనుకోండి. అట్లాంటప్పుడు ఎం హస్బెండ్, ఈ హస్బెండ్ సిస్టర్ ఎల్ అవుతే ఎల్ ఎంకు సిస్టర్ ఇన్ లా అవుతుంది కదా. కానీ ఆ పాసిబిలిటీ కూడా లేదు. సేమ్ లాజిక్. ఎందుకు? ఆల్రెడీ 6 పర్సన్స్ కవర్ అయ్యారు. మరి 7th పర్సన్ మనకు లేడు, 3 జనరేషన్స్ చూపించాలి. కాబట్టి ఈ పాసిబిలిటీ కూడా లేదు. అంటే మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఈ పర్సన్స్ ఎవ్వరు కూడా ఇక్కడ ఉండరు, ఇక్కడ ఉండరు. మరి నా కంక్లూషన్ ఏంటి? ఇక్కడ ఇది ఫీమేల్. ఇప్పుడు నా కంక్లూషన్ ఏంటి? ఈ పర్సన్కి ఓన్లీ 1 సిస్టర్ ఉండాలి. ఆ 1 సిస్టర్ ఎవరు? ఎం. అప్పుడు అకార్డింగ్ టు ఈ డేటా ప్రకారంగా ఎంకి ఓన్లీ బ్రదర్ ఉండాలి. ఆ బ్రదర్ ఎవరు? ఎన్స్ ఫాదర్. మరి నేను ఎల్ని ఎంకి సిస్టర్ ఇన్ లాగా చూపించాలి. అప్పుడు ఎల్ ప్లేస్ ఒకే ఒక్కటి అవుతుంది. కన్ఫామ్గా ఎల్ ప్లేస్ ఇది అవుతుంది. ఇది అన్నమాట, ఇది లాజిక్.
మీరు కాన్సెప్ట్ ఇట్లా నేర్చుకోండి, ఎగ్జామినర్ మిమ్మల్ని చూసి భయపడతాడు. ప్రతి చాప్టర్ ఇట్లా చేయాలి. నేను మన ట్రైనింగ్లో, మన క్లాసెస్లో ప్రతి చాప్టర్, రీజనింగ్లో 24 చాప్టర్స్ మీకు ఇలా చెప్పాను, అట్లాగే క్వాంట్లో 25 చాప్టర్స్ ఇలాగే చెప్పాను. ఎనీవే, సో ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఏది ఇక్కడ ఎల్ హూ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం అంటే ఎల్ ఎంకి సిస్టర్ ఇన్ లా అని నేను ఇక్కడ ప్రూవ్ చేశాను. దాని తర్వాత ఏమిచ్చాడు, హూ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం ఈజ్ లైటర్ దెన్ ఓన్లీ కే అన్నాడా. ఇక్కడ చూడండి, ఎల్ ఈజ్ లైటర్ దాన్, కింద రావాలి. ఎవరి కింద? ఓన్లీ కే కింద. అంటే కే కన్నా మాత్రమే తక్కువ వెయిట్ ఉంది. అంటే ఎల్ మిగిలిన వాళ్ళందరికన్నా ఎక్కువ వెయిట్ ఉంది, ఓన్లీ కే కన్నా తక్కువ వెయిట్ ఉంది. ఓన్లీ 1% కన్నా తక్కువ వెయిట్ ఉంది, అది కే. అంటే మనకు డిసెండింగ్ ఆర్డర్లో ఎల్ ప్లేస్ ఇక్కడ వస్తుంది. అంతేనా? ఎల్ ఓన్లీ 1% కన్నా తక్కువ వెయిట్ ఉంది. ఆ 1% ఎవరు? కే అన్నమాట ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి? కే ఈజ్ ద హెవియెస్ట్ పర్సన్ వస్తుంది, ఎల్ ఫాలోస్ కే అని అర్థం మనకి ఇక్కడ వస్తుంది. అందరు క్లారిటీ వచ్చిందా? ఒకటే గుర్తుంచుకోండి, మీరు మైండ్లో ఒకటే ఉండాలి, నాకు కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి, అంతే, సింపుల్. ఓకేనా? దాని తర్వాత ఏమని ఇచ్చాడు చూడండి, ఎల్ హూ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం ప్రూవ్ చేశాము, ఈజ్ లైటర్ దెన్ ఓన్లీ కే ప్రూవ్ చేశాము, హూ ఈజ్ వైఫ్ ఆఫ్ ఐ అన్నాడు. అంటే కే ఈజ్ వైఫ్ ఆఫ్ ఐ. కాకపోతే ఇక్కడ నేను కేని ఎక్కడ ఉంచాలి, ఐని ఎక్కడ ఉంచాలి, నాకు ఇక్కడ ప్లేస్ లేదు. కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి, కే ఈజ్ వైఫ్ ఆఫ్ ఐ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఏమని ఇచ్చాడు, ఐ. మళ్ళీ ఐ గురించి ఇచ్చాడు చూడండి, ఐ హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎల్ అన్నాడు. ఐ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎల్. మళ్ళీ స్టోరీ ఇక్కడ స్టార్ట్ చేశాడు. ఇది కొంచెం ఇటు తెచ్చుకుందాం మనం. రైట్, మనకి ఇక్కడ ఏమిచ్చాడు, ఐ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎల్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఎవరు రావాలి? ఐ రావాలి. ఐ ఈజ్ ఫాదర్. ఫాదర్ అంటే ప్లస్. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నో సింగిల్ పేరెంట్ ఇన్ ద గ్రూప్ అని. ఐ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎల్ అన్నాడంటే కంపల్సరీగా మీరు ఐ వైఫ్ని చార్ట్లో చూపించాలి. దిస్ ఇస్ మైనస్. ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి ఐ ఈజ్ హస్బెండ్ ఆఫ్, ఐ ఈజ్ హస్బెండ్ ఆఫ్ దట్ లేడీ. అర్థమైందా క్లియర్గా? ఆ క్లాజ్కి అర్థం మీకు వచ్చింది కదా? రైట్. ఇక్కడ ఐ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎల్ అంటే ఖచ్చితంగా ఐస్ వైఫ్ని చూపించాలి. ఇప్పుడు ఎంతమంది పర్సన్స్ అయ్యారు? 1 2 3 4 5 6 వచ్చేసారు. ఫినిష్. ఇది నా ఫ్యామిలీ చార్ట్. మొత్తం మనకి పై జనరేషన్లో 2, ఇక్కడ మిడిల్లో 3, కింద 1. అవునా? ఇంకా చూడండి, ఇక్కడ ఇంకా ప్రీవియస్ సెంటెన్స్ ఏంటి? కే ఈజ్ వైఫ్ ఆఫ్ ఐ అన్నాడు. ఎనీవే ఇక్కడ నాకు కే వస్తుంది. సింపుల్. కే ఈజ్ వైఫ్ ఆఫ్ ఐ. ఇప్పుడు చూడండి, ఐకే వచ్చేసింది, ఎల్ఎంఎన్ వచ్చింది, ఇంకా ఒకే ఒక పర్సన్ మిగిలిపోయింది ఏంటి? జే. జే ఇక్కడ అనమాట. ఇది. సో టోటల్గా మనకి చార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఐ జెండర్ వచ్చింది, కే జెండర్ వచ్చింది, ఐ మేల్, కే ఫీమేల్, ఇక్కడ ఫీమేల్, ఇక్కడ మేల్, ఇక్కడ ఫీమేల్, ఎన్ జెండర్ మనకు తెలియదు. సరే అవి చూద్దాం. ఆ తర్వాత ఐ హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎల్ ఈజ్ లైటర్ దెన్ హిజ్ గ్రాండ్ డాటర్ అండ్ హెవియర్ దెన్ హిజ్ సన్ ఇన్ లా అన్నాడు. అన్నీ వచ్చేసాయి కదా. గ్రాండ్ డాటర్ అంటే 3rd జనరేషన్లో ఉండాలి. 3rd జనరేషన్లో ఒకే ఒక్క పర్సన్ ఉంది, అదేంటి? ఎన్. ఉన్నాడో ఉందో మనకు తెలియదు, కానీ ఇక్కడ వీడేమన్నాడు? గ్రాండ్ డాటర్ అన్నాడు. అప్పుడు నేనేం చెప్తాను? ఎన్ ఈజ్ ఫీమేల్. ఎన్ ఈజ్ ఫీమేల్. అయిపోయింది కదా. అందరి జెండర్ వచ్చేసింది, రిలేషన్ వచ్చింది. ఇప్పుడు దీనికి వచ్చేస్తే ఐ ఏమని ఇచ్చాడు? ఐ హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎల్ ఈజ్ లైటర్ దెన్ హిజ్ గ్రాండ్ డాటర్. అంటే ఇలా అనమాట. ఇక్కడ ఐ ఎవరికన్నా లైటర్ ఉండాలి, గ్రాండ్ డాటర్ అంటే ఎన్ కన్నా లైటర్ ఉండాలి. అండ్ హెవియర్ దెన్ హిజ్ సన్ ఇన్ లా. మరి ఐకి సన్ ఇన్ లా ఎవరవుతారు చెప్పండి? ఇక్కడ ఐ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎల్ అనమాట. అంటే ఎల్ అనే అమ్మాయి ఐకి డాటర్ అవుతుంది, ఎల్ అనే అమ్మాయి జేకి వైఫ్ అవుతుంది. అంటే జే ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ ఐ. మీ సన్ ఇన్ లా ఎవరవుతారు? మీ సన్ కానీ, మీ సన్ ఇన్ లా అంటే మీ
డాటర్ హస్బెండ్. మీ డాటర్ హస్బెండ్, మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా మీ డాటర్ హస్బెండ్ మీకు సన్ ఇన్ లా అవుతాడు. అట్లాగే ఇక్కడ ఐ డాటర్ ఎల్ హస్బెండ్ జే, అంటే జే ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ ఐ. ఇప్పుడు వీడు ఇక్కడ ఇచ్చింది మనకి ఏమి ఇచ్చాడు చూడండి. ఎల్ ఈజ్ ఏమని ఇచ్చాడు, లైటర్ దెన్ ఐ. ఎల్ కాదమ్మా, ఐ ఈజ్ లైటర్ దెన్ హిజ్ గ్రాండ్ డాటర్ అండ్ హెవియర్ దాన్ హిజ్ సన్ ఇన్ లా, జే అనమాట. ఇది ఇప్పుడు నాకు ఈ 3 ఇమీడియట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఐ కన్నా పైన ఎక్కడో ఒక దగ్గర ఎన్ ఉండాలి, ఐ కన్నా కింద ఎక్కడో ఒక దగ్గర జే ఉండాలి. కానీ ఇన్సిడెంటల్గా ఇక్కడ మనకి 3 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి సేఫ్గా నేను దీన్ని ఎన్గా పెట్టవచ్చు, ఇది ఐగా పెట్టవచ్చు. ఇది మనకు నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐ అండ్ ఇంకొకటి 1 2 3 4 5 6 7 పెట్టాను, నేను మర్చిపోయాను. 1 2 3 4 5 6 పెట్టండి. 6 పెడితే ఇది మనకు ఎం అవుతుంది. తర్వాత ఇక్కడ జే అనమాట. సో ఇది మనకు సీక్వెన్స్. అర్థమైంది, క్లియర్? ఇది ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఈ డాట్, ఈ లైన్ అనేది ఇంతకుముందు ఆ బ్లడ్ రిలేషన్ అప్పుడు ఒక లైన్ ఎక్స్ట్రా తీసుకున్నాం, అది ఇందులోకి వచ్చింది. మొత్తం 6 ఉండాలి కాబట్టి 3 వేకెన్సీసే ఉన్నాయి మనకి. అందులో ఎన్ఐజేని పెట్టేసాం, ఎన్ఐజే. ఇప్పుడు నాకు వెయిట్స్ ప్రకారంగా హెవియెస్ట్ పర్సన్ ఎవరు చెప్పండి, కే. లైటెస్ట్ పర్సన్ ఎవరు చెప్పండి, ఎం. ఈ ఆర్డర్లో మనకు వస్తుంది పైనుంచి కిందకి. అట్లాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ రిలేషన్స్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి మనకి. ఇక్కడ సింగిల్ పేరెంట్ ఒకటి, 3 జనరేషన్స్ ఒకటి, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ 6 పర్సన్స్ ఒకటి. ఇట్లా ప్రతి పాయింట్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మీరు చూడండి, ఇక్కడ 3 జనరేషన్స్ వచ్చాయి. ఐ ఈజ్ హస్బెండ్ ఆఫ్ కే, తర్వాత ఐ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎల్ ఈజ్ వైఫ్ ఆఫ్ జే ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎం. తర్వాత ఎల్ అండ్ జేకి ఆఫ్ స్ప్రింగ్స్ అంటాం, అంటే వాళ్ళ సన్ ఆర్ డాటర్స్ తీసుకుంటే ఎన్ ఈజ్ డాటర్ ఆఫ్ దిస్ కపుల్ అనమాట, దిస్ కపుల్. ఇక దీని మీద బేస్ చేసుకొని వాడు ఎన్ని క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు. ఒకవేళ హౌ ఎమ్ ఈజ్ రిలేటెడ్ టు ఎన్ అన్నాడు అనుకోండి, సింపుల్గా ఎన్స్ ఫాదర్స్ సిస్టర్. ఫాదర్ సిస్టర్ ఏమవుతుంది మనకి, ఆంట్ అవుతుంది. ప్యాటర్నల్ ఆంట్, ఫాదర్ సైడ్ ప్యాటర్నల్, మా తర్వాత మదర్ సైడ్ మెటర్నల్, ఇక్కడ ఆంట్ అవుతుంది. హౌ ఎన్ ఈజ్ రిలేటెడ్ టు ఎమ్ అంటే ఏం చెప్తాము, ఎమ్స్ బ్రదర్స్ డాటర్. మీ బ్రదర్ డాటర్ మీకేమవుతుంది, నీస్ అవుతుంది. అలాగే మీ బ్రదర్ సన్ మీకేమవుతాడు, నెవ్యూ అవుతాడు. బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ ఇంగ్లీష్లో నేర్చుకోండి, తెలుగు రిలేషన్స్ తెచ్చుకోకండి, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ ఒక్క కాన్సెప్ట్ మాత్రం కంప్లీట్ ఇంగ్లీష్లో నేర్చుకోవాలి, అవునా? ఇప్పుడు ఇక్కడ హూ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎన్ అన్నాడు అనుకోండి, ఎన్స్ ఫాదర్స్ ఫాదర్ ఇన్ లా, లేకపోతే ఎన్స్ మదర్స్ ఫాదర్, మదర్ సైడ్ నుంచి ఐ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎన్, కే ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఎన్. ఈ విధంగా మనం క్వశ్చన్ని చేసుకోవాలి. ఇది మనకి సొల్యూషను. ఇంకా దీని మీద డిపెండ్ అయ్యి వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం చేసుకోవచ్చు. నేను ఏంటంటే మీ అందరికి అర్థం కావాలి, ఈవెన్ బిగినర్స్ కూడా అర్థం కావాలని చెప్పేసి కొంత స్లోగా చెప్పాను నేను. మీరు ఎవరైనా అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ ఉంటే దీన్ని 1.25 స్పీడ్లో వినండి. అదర్వైజ్ బిగినర్స్ మాత్రం స్లోగా 2-3 సార్లు చూసుకొని మీ కాన్సెప్ట్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.